హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్ర వరల్డ్. ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ మీ గురించి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, తన ఫీలింగ్స్ ఏంటి, తన ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారో ఈరోజు చూస్తాం. ఈరోజు మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూస్తాం. ఓకే, మనం కొందరు మనసులో బాగా బాధపడి ఆ డిప్రెషన్ అంతా ఫేస్ చేసి ఓవర్గా ఎమోషనల్ అవుతూ ఉంటే వాళ్ళు చాలా ఏజ్డ్గా కనిపిస్తారు. ఎవరైతే టేక్ ఇట్ ఈజీ మెంటాలిటీ ఉంటారో ఇదంతా ఒక మారుతుంది. ఇప్పుడు పరిస్థితులు మారుతాయి. ఇప్పుడు ఆస్ట్రాలజీ తెలిసిన వాళ్ళు, టారెట్ కార్డ్ రీడింగ్ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఫస్ట్ తెలిసిపోద్ది. టారెట్ కార్డ్స్ అంటే కార్డ్స్ వేసి చూసుకుంటారు. ఫ్యూచర్లో మనకి ఏం జరగబోతుందో వాళ్ళకి తెలిసిపోతుంది. ఆస్ట్రాలజీ వాళ్ళు కూడా అంతే, ఆస్ట్రాలజర్స్ కూడా అంతే. వాళ్ళకి ప్లానెటరీ పొజిషన్ చేంజ్ అయితే మనకి సిచ్యువేషన్ చేంజ్ అయిపోతుంది అని తెలుస్తుంది. అందుకనే వాళ్ళు పెద్దగా ఏది సీరియస్గా తీసుకోరు, టేక్ ఇట్ ఈజీ మెంటాలిటీలోనే ఉంటారు ఎప్పుడు. అందుకనే చాలామంది గమనించారంటే ఇట్లాగా మనసుతో బాధపడే వాళ్ళకంటే బాధపడని వాళ్ళు యంగ్గా కనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ కారు కాబట్టి. మీరు యంగ్గా కనిపించాలంటే మీరు ఓవర్గా ఎమోషనల్ కాకుండా టేక్ ఇట్ ఈజీ మెంటాలిటీలో ఉంటే మీరు యంగ్గా కనిపిస్తారు. డైలీ గాడ్ని ప్రేయర్ చేస్తూ ఉంటే మీకు ఒక కాన్ఫిడెంట్ లెవెల్ పెరుగుతుంది. మిమ్మల్ని హర్ట్ చేసిన వాళ్ళని మీరు క్షమిస్తూ ఉండారంటే మీలో ఒక యంగ్ లుక్ ఇంకా బాగా గ్లో వస్తుంది అనమాట. మీ ఫేస్లో ఒక గ్లో అంటే ఆ కైండ్నెస్ అనేది మీ ఫేస్లోనే తెలుస్తూ ఉంటుంది. అదే కాకుండా అట్లా కాకుండా ఈర్ష్యాసూయలతో బాధపడతా ఇంకొకళ్ళని ద్వేషిస్తూ ఉండారంటే అదంతా ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా మీ ఫేస్లో రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకని ఎప్పుడు మీ మనసులో ఈ ఈర్ష్య, ద్వేషం, కోపం ఇదంతా రాకుండా చూసుకోండి. ఎప్పుడు అందరితో మీ చుట్టూ ఉండే వాళ్ళతో ప్రేమగా ఉండండి. మీరు ప్రేమించిన పర్సన్తో ఒక్కటే మీరు ప్రేమగా ఉండాల్సిన అవసరం లేదు కదా. మీ చుట్టూ ఇప్పుడు మీరు చెట్లని పెంచుతూ ఉన్నారు, వాటికి బాగా వాటర్ ఇవ్వడం కానీ, యానిమల్స్ ఉంటాయి, పెట్ యానిమల్స్ ఉంటాయి, వాటితో ప్రేమగా ఉండడం కానీ, చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి మీ ప్రేమని ఇవ్వడం కానీ, మీకంటే ఎల్డర్స్ ఉంటారు వాళ్ళకి హెల్ప్ చేయడం, నీడీ పీపుల్కి హెల్ప్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల మీ ఫేస్లో ఒక మంచి అట్రాక్షన్ అండ్ గ్లో అనేది వస్తుంది. ఎప్పుడూ పాజిటివ్గా ఉండేదానికి ట్రై చేయండి. నెగిటివ్ ఎనర్జీస్ని మీ దగ్గరికి రానివ్వకండి. అప్పుడే మీరు ఒక లవ్ మ్యాగ్నెట్ అవుతారు, అందరినీ అట్రాక్ట్ చేస్తారు. మీకు ఉండే ఏజ్ కంటే యంగ్గా కనిపిస్తారు, ఎనర్జెటిక్గా కనిపిస్తారు. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీ పార్ట్నర్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, నెక్స్ట్ యాక్షన్ ఈరోజు ఏం తీసుకోబోతున్నారు ఈరోజు చూస్తాం. ఫస్ట్ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ చూసేస్తాం. మీ పార్ట్నర్ మీ గురించి ఏం అనుకుంటున్నారు, ఏం ఫీల్ అవుతున్నారు, మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు. అన్సాటిస్ఫైడ్. ఐ వాజంట్ హ్యాపీ ద వే థింగ్స్ వర్ గోయింగ్. హ్యాపీగా లేరు మీ పార్ట్నర్. ఎప్పుడు మనం ఒకళ్ళని బాధ పెట్టామంటే అదే మనకు రిటర్న్ వస్తుంది కదా. అలాగే మీ పార్ట్నరు బాధపడతా ఉన్నారు. థర్డ్ పార్టీ. మీ ఇద్దరు కలిసేదానికి వీలు కాకుండా ఇక్కడ ఎవరో థర్డ్ పార్టీ ఉన్నారు. వాళ్ళకి మీరిద్దరు కలవడం ఇష్టం లేదు. అది పేరెంట్స్ అన్నా కావచ్చు, ఫ్రెండ్స్ అన్నా కావచ్చు. మీ పార్ట్నర్కి ఫ్రెండ్స్ ఉంటారనుకోండి, మామూలుగా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారనుకోండి, వాళ్ళు ఏదో ఒకటి చెప్పి వాళ్ళ మనసుని పాడు చేసేస్తారు. నువ్వు ఇట్లా వెళ్ళావంటే నువ్వు ఇలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అవును, ప్రేమిస్తే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. దానికి భయపడి వెనక్కి తగ్గారంటే ఇంకా దానికి వాళ్ళు ప్రేమించేదానికి అర్హత లేదు కదా. ఇట్లాగా చెప్పుడు మాటలు విని వెనక్కి పోవడం అంటే వేరే వేరే వాళ్ళ మాటలు మైండ్లోకి తీసుకోవడం, దాంట్లో ఒక కన్ఫ్యూజన్ స్టేట్కి వచ్చేసేయడం, దాని బ్యాక్ స్టెప్ తీసుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మీకు ఎప్పటికీ మీ లైఫ్లో గ్రోత్ ఉండదు. మీరు అనుకున్నది మీరు చేయలేరు, మీరు అనుకున్నది ఎప్పటికీ సాధించలేరు. అది జాబ్ విషయంలో కావచ్చు, రిలేషన్షిప్లో కావచ్చు. మీరు అనుకున్నది మీకు కావాల్సింది మీకు కావాలంటే మీ చుట్టూ ఉండే వాళ్ళ మాటలు పట్టించుకోకండి. అది ఎంతవరకు కరెక్టో మీరు చూడండి. మీ మనసు చెప్తుంది కరెక్ట్గా, మీ ఇన్నర్ వాయిస్ వినండి, అది తీసుకోండి. తప్పితే మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళ మాటలు తీసుకొని ఓవర్గా ఆలోచించడం, బ్యాక్ స్టెప్ వేయడం ఇవన్నీ చేయొద్దు. రన్నర్.
మీ పార్ట్నరు మీ నుంచి దూరంగా పరిగెత్తి అలసిపోయారు. ఇంకా నా వల్ల కాదు, నేను పోలేను అనుకుంటున్నారు. అండర్స్టాండింగ్. ఇప్పుడిప్పుడే మిమ్మల్ని అర్థం చేసుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్. మీరు తన కోసం ఎంత ఓర్పుగా ఎదురు చూస్తూ ఉండేది, మీకు తన మీద ఉండే ప్రేమ, ఇవన్నీ మీ పార్ట్నర్ ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. ఇంటెన్స్ కెమిస్ట్రీ ఫీల్ అవుతున్నారు మీతో. మీ దగ్గరే మీ పార్ట్నర్కి ఒక ప్రేమ ఫీలింగ్స్ అనేది వస్తుంది. ఇంకెవరిని చూసినా, ఎవరితో మాట్లాడినా ఆ ఫీలింగ్స్ మీ పార్ట్నర్కి రావటం లేదు. తను చేసిన మిస్టేక్స్ అంతా రైట్ చేసుకోవాలి అని అనుకుంటా ఉన్నారు. చాలా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉన్నారు. ఓవర్గా థింక్ చేస్తా చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. అండ్ రీయూనియన్, వీ విల్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు ఈచ్ అదర్. మీతో రీయూనియన్ కావాలి అని మీ పార్ట్నర్ కోరుకుంటా ఉన్నారు. ఇప్పుడుండే తన పరిస్థితిలో తను హ్యాపీగా లేరు. మీ ఇద్దరు కలవకుండా ఎవరో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది. ఐ నో మై ఇనబిలిటీ టు మేక్ ఏ డెసిషన్ హర్ట్స్ యూ. నేను బాధ పెడుతున్నానని నాకు తెలుసు అని అంటున్నారు. కానీ సోల్ లెవెల్లో మీకు ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉన్నారు మీ పార్ట్నర్. అన్ఫినిష్డ్ బిజినెస్ అనుకుంటా ఉన్నారు. చాలా రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉన్నారు. ఓకే, మీ పార్ట్నర్ హ్యాపీగా లేరు. మీ ఇద్దరు కలవకుండా అక్కడ ఎవరో థర్డ్ పార్టీ ఉండి మీ పార్ట్నర్ని మీ దగ్గరికి రానికుండా చేస్తూ ఉన్నారు. మీ పార్ట్నర్కి అర్థమవుతా ఉంది, మీ ప్రేమ అర్థమవుతుంది, మీతో తనకి ఉండే ఫీలింగ్స్, ఇంటెన్స్ కెమిస్ట్రీ అర్థమవుతా ఉంది. తను చేసిన మిస్టేక్స్ అంతా రైట్ చేసుకోవాలనుకుంటున్నారు. ఓవర్గా థింక్ చేస్తే డ్రైన్ అయిపోతూ ఉన్నారు. మీతో రీయూనియన్ కావాలని మీ పార్ట్నర్ కోరుకుంటా ఉన్నారు. ఓకే, కార్డ్స్లో చూస్తాం, టారెట్ కార్డ్స్లో చూస్తాం. వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్? ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్. వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ ప్రెజెంట్ సిచ్యువేషన్? వావ్, అన్కండిషనల్ లవ్. మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు. అంత ప్రేమ ఉండేవాళ్ళు మాట్లాడొచ్చు కదా, ఎందుకు కామ్గా ఉన్నారు? మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటా ఉన్నారు. ఇంకా మీ గురించి ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్? బ్యాలెన్స్ చేస్తున్నారు, తన ఎమోషన్స్ అంతా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. అండ్ మీకు ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు, సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. తనకి ఏదో సమ్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. టవర్ కార్డ్ వచ్చింది. తప్పకుండా ఈరోజు మీ పార్ట్నర్ మీతో మాట్లాడతారు. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండే వాళ్ళకి వాళ్ళ పార్ట్నర్ ఈరోజు మాట్లాడతారు. ఎంతమందికి రీయూనియన్ అవుతుందో ఈరోజు నాకు కమెంట్స్లో పెట్టండి. మీ పార్ట్నర్ చాలా ప్లేఫుల్నెస్గా ఉండేరు, కానీ ఇప్పుడిప్పుడే మీ ప్రేమను అర్థం చేసుకుంటా ఉన్నారు. మీరు తనకి కార్మిక్ బాండ్, ఇంకెక్కడికి పోలేరు మీ పార్ట్నర్. మీకు మీ పార్ట్నర్ కార్మిక్ బాండ్, మీతోనే తన లైఫ్ లాంగ్ జర్నీ చేయబోతున్నారు. మీకోసం ఎంత రిస్క్ అన్నా తీసుకోవాలి, ఎంత దూరం అన్నా రావాలి అనుకుంటా ఉన్నారు. మీ గురించిన ఆలోచనలతో స్టక్ అయిపోయినారు మీ పార్ట్నర్. ఇవి మీ పార్ట్నర్ ఫీలింగ్స్. మీ పార్ట్నర్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు. మీ గురించిన ఆలోచనలతో స్టక్ అయిపోయినారు. మీ గురించి ఎంత రిస్క్ అన్నా తీసుకోవాలనుకుంటున్నారు. మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఈరోజు తప్పకుండా మీతో మాట్లాడతారు. రీయూనియన్ అయిన వాళ్ళు తప్పకుండా నాకు కమెంట్స్లో పెట్టండి. మీ పార్ట్నర్ ఇప్పుడు ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీ గురించి? మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల హార్ట్ బ్రేక్ అయింది. మీ పార్ట్నర్ ఆల్రెడీ థర్డ్ పార్టీలో ఉంటే వాళ్ళ వల్ల ఏదో తనకి హార్ట్ బ్రేక్ అయింది, బాధపడుతూ ఉన్నారు. అండ్ యాక్షన్ తీసుకోవాలనుకుంటా ఉన్నారు. 2 రకాలుగా జగిల్ అవుతూ ఉన్నారు. తను ఇంకా ఈ జగ్లింగ్ స్టేజ్ నుంచి బయటపడటం లేదు. జడ్జిమెంట్, ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేసారు మీ పార్ట్నర్. రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మీ దగ్గరకు వచ్చేసేయాలి. తన మనసులో ఒక ఎంప్రెస్ లెవెల్లో మిమ్మల్ని చూస్తున్నారంటే మీరు మీ ఎనర్జీలో ఉన్నారు. మీ పార్ట్నర్ని మీరు చేయటం లేదు. అందుకే మీ పార్ట్నరు మిమ్మల్ని ఒక ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తూ ఉన్నారు. పార్ట్నర్ ఈరోజు ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు? సడన్గా మీకు వచ్చి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పార్ట్నర్.
సాలిడ్ కమిట్మెంట్ మీకు ఇవ్వాలనుకుంటున్నారు. మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ట్రెడిషనల్గా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. లవర్ కార్డే వచ్చింది. మీ ఇద్దరిది పాస్ట్ లైఫ్ కనెక్షన్. మీ పార్ట్నర్ ఎమోషనల్గా మీకు అటాచ్ అయిపోయి ఉన్నారు. మిమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరు ఇంకా. ఓకే, 2 కార్డ్స్ వచ్చాయి, నాకు ఇష్టమైన కార్డ్స్. 2 ఆఫ్ కప్స్ అండ్ లవర్స్. ఓకే, ఇక్కడ మీ పార్ట్నర్కి వచ్చి మీ పార్ట్నర్కి ఏదో హార్ట్ బ్రేక్ అయింది, బాధపడుతూ ఉన్నారు. మిమ్మల్ని ఇలా బాధపడుతున్నందుకు తను బాధపడుతూ ఉండొచ్చు. అంటే మీరు ఇంత ప్రేమ ఇస్తున్నప్పుడు మీకు ఇంపార్టెంట్ ఇవ్వకుండా థర్డ్ పార్టీకి ఇంపార్టెంట్ ఇచ్చిన దానికి మీ పార్ట్నర్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీకు సడన్గా ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. ఆ నిర్ణయం తను ఫస్టే తీసేసుకున్నారు. అంటే మీకు మ్యారేజ్ ప్రపోజ్ చేయాలి, ఆఫర్ ఇవ్వాలన్న నిర్ణయం తను ఆల్రెడీ తీసేసుకున్నారు. ఓకే, వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్? వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్? మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్. మీ పార్ట్నర్ పాస్ట్లో తన వర్క్ ఏంటో తనేంటో ఉండేరు. ఇప్పుడు మీ గురించి ఓవర్గా థింక్ చేస్తున్నారు. ఇంకే పని మీద తనకి బుద్ధి పోవటం లేదు. హెర్మిట్ ఎనర్జీకి వస్తున్నారు ఫ్యూచర్లో. మీరు స్టక్ అయిపోయి ఉండేరు పాస్ట్లో. ఇప్పుడు పరధ్యానంగా ఉన్నారు. మీ పార్ట్నర్ గురించి ఆలోచిస్తున్నారు. ఫ్యూచర్లో మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. తప్పకుండా మీ పార్ట్నర్ మిమ్మల్ని వచ్చి కలుసుకుంటారు. ఎన్ని రోజుల్లో మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తున్నారు? కింగ్ ఆఫ్ పెంటికల్స్, సాలిడ్ కమిట్మెంట్ ఇస్తారు. 10 నెంబర్ వచ్చింది. దీన్ని 1గా కూడా తీసుకోవచ్చు. 1 డే, 1 అవర్ ఆర్ 1 డే ఆర్ 1 వీక్లో మీ పార్ట్నర్ మీ దగ్గరకు వచ్చి మ్యారేజ్ ప్రపోజ్ చేస్తారు. బాటమ్ ఆఫ్ ద డే 3 ఆఫ్ వాండ్స్, అంటే ప్లాన్ చేస్తున్నారు. మీ దగ్గరకు వచ్చేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు. తనకు వస్తే ఎక్కడ మీరు తనతో ఆర్గ్యూ చేస్తారేమో ఒక భయం వస్తుంది మీ పార్ట్నర్కి. కొంచెం నెగటివ్ థింకింగ్ కూడా వస్తుంది. తను ఇన్ని రోజులు మీకు దూరంగా ఉన్నదానికి మీ లైఫ్లోకి ఇంకెవరైనా వచ్చేసారేమో, అందుకే మీరు తనతో మాట్లాడకుండా ఉన్నారేమో అని కూడా నెగటివ్గా ఆలోచిస్తున్నారు. వెయిట్ చేస్తూ ఉన్నారు. తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో ఒంటరి పోరాటం చేస్తూ ఉన్నారు. ఓకే, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీ పార్ట్నర్ ఎనర్జీ, మీ ఎనర్జీ ఎలా ఉన్నాయి? మీ పార్ట్నర్ ఎనర్జీ అండ్ మీ ఎనర్జీ. మీ పార్ట్నర్ ఎనర్జీ, మీ ఎనర్జీ, మ్యూచువల్ ఎనర్జీ. మీ పార్ట్నర్ వాక్ అవే చేయాలనుకున్నారు కానీ చేయలేకపోతున్నారు. కొంచెం జెలస్ ఫీల్ అవుతూ ఉన్నారు. మీరేమనుకుంటున్నారు? మీరు కేరింగ్ కనెక్షన్ కావాలనుకుంటున్నారు. మీ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉన్నారు. అంటే మీ పార్ట్నర్తో రీయూనియన్ కావాలని కూడా మీరు కోరుకుంటూ ఉన్నారు. ఇద్దరు ఏమనుకుంటున్నారు? ఇద్దరికి యాంగ్జైటీ ఉంది. మీ పార్ట్నరే మీ ప్రపంచం అని మీరు అనుకుంటున్నారు. మీరే తన ప్రపంచం అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. ఓకే, మీ లవ్ లైఫ్ ఏ లెవెల్లో ఉంది ఇప్పుడు? మీ లవ్ లైఫ్ ఏ లెవెల్లో ఉంది? డిసెప్షన్, తన మాస్క్ వేసుకున్నారు. సమ్మన్ ఈజ్ వేరింగ్ ఏ ఫాల్స్ సెల్ఫ్ మాస్క్ ఇన్ దిస్ రిలేషన్షిప్. తనకి ఇష్టమన్నా ఇష్టం లేనట్లుగా సెల్ఫ్ మాస్క్ వేసుకున్నారు. గెట్టింగ్ టు నో ఈచ్ అదర్, మీరిద్దరు ఓపెన్గా కాన్వర్సేషన్ చేస్తేనే మీ మనసులో ఉండేది మీరు తెలుసుకోగలరు. పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్, మీ ఇద్దరిది పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్. యూ హ్యావ్ నోన్ ఈచ్ అదర్ బిఫోర్. ఏంజల్స్ మీకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఏంజల్స్ మెసేజ్ ఈరోజు మీకు ఏంజల్స్ ఏమైనా మెసేజ్ ఇస్తున్నారు? రిమైన్ పాజిటివ్, పాజిటివ్గానే థింక్ చేయండి. మీకు హెల్ప్ చేసేదానికి యూనివర్స్ కొందరిని పంపిస్తుంది. వావ్, సక్సెస్ లభిస్తుంది మీకు. నిన్న ఎవరో కమెంట్స్లో పెట్టుండారు, నాకు రీడింగ్ తీసుకుంటే కూడా అది కరెక్ట్ కాలేదని. నా దగ్గరికి వచ్చేది చాలామందికి నా రీడింగ్స్ తప్పు జరుగుతున్నాయన్నమాట. మీకు కరెక్ట్ కాలేదంటే మీ ఆలోచనలు కరెక్ట్గా లేవు. మీరు నెగిటివ్గానే ఆలోచిస్తున్నారంటే ఇక్కడ రీడింగ్లో పాజిటివ్ వచ్చినా మీకు అది జరగదు. ఓకే, అందుకనే మీరు ఎప్పుడూ మీ ఆలోచనలు మార్చుకోండి.
నెగిటివ్గా అస్సలు ఆలోచించొద్దు, పాజిటివ్గానే ఆలోచించండి. రిమైన్ పాజిటివ్. మీకు హెల్ప్ చేసేదానికి యూనివర్స్ కొంతమంది పీపుల్ని సెండ్ చేస్తుంది. తప్పకుండా మీకు సక్సెస్ అనేది లభిస్తుంది. ఓకే, అందుకే ఇప్పుడు పాజిటివ్గానే ఆలోచించండి, నెగిటివ్గా ఆలోచించకండి. ఇప్పుడు మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూస్తాం. మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు? మీ పార్ట్నర్ మేషరాశి పర్సన్ అయితే మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ వృషభ రాశి అయితే మీ దగ్గరకు వచ్చేదానికి ప్లాన్ వేస్తున్నారు. మీ పార్ట్నర్ మిథున రాశి అయితే ఈ రిలేషన్షిప్ స్ట్రెంగ్త్ కావాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ కర్కాటక రాశి అయితే ప్లేఫుల్నెస్ ఉంది. మీ పార్ట్నర్ సింహ రాశి అయితే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీ పార్ట్నర్ కన్యా రాశి అయితే మీ దగ్గరకు వచ్చేదానికి ప్లాన్ వేస్తున్నారు. మీ పార్ట్నర్ తులా రాశి అయితే మీరే తన ప్రపంచం అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ వృశ్చిక రాశి అయితే మీతో ఫిజికల్ అట్రాక్షన్ ఉంది చాలా స్ట్రాంగ్గా. మీ పార్ట్నర్ ధనుస్సు రాశి అయితే మీ గురించి నెగిటివ్గా థింక్ చేస్తున్నారు, అబ్సెషన్లో ఉన్నారు, ఓవర్గా థింక్ చేస్తున్నారు మీ గురించి. మీ పార్ట్నర్ మకర రాశి అయితే వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకుంటున్నారు. మీ పార్ట్నర్ కుంభరాశి అయితే మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మీనరాశి అయితే మీ దగ్గరికి రావాలనుకుంటా ఉన్నారు. ఓకే, మీ పార్ట్నర్ని ఏ లెటర్తో స్టార్ట్ అవుతుందో చూస్తాం. ఎస్, జెడ్, సి, డబ్ల్యూ, బి, జి, వి, ఓ, యు, ఎం, ఏ, సి, కే ఈ లెటర్స్తో మీ పార్ట్నర్ నేమ్ స్టార్ట్ కావచ్చు. ఇప్పుడు స్విచ్ వర్డ్, ప్లీజ్ ఏంజల్స్ షో మీ ద వే టు రీచ్ మై పార్ట్నర్. ఇది స్విచ్ వర్డ్గా పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.